వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యువర్స్ ప్రనుష. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు వీడియో ఏంటి అంటే, సో ఆల్రెడీ థంబ్నైల్ చూసే ఉంటారు కదా. గుడ్ మార్నింగ్. ఇది డే 2 ఇన్ కోర్గ్. సో నిన్న మీకు రూమ్ టూర్ చూపించాను కదా. సో ఈరోజు మార్నింగ్ మీకు విండోలో నుంచి మాకు వచ్చిన సైడ్ వ్యూ అనేది చూపిస్తాను, చూడండి. ఏంటి షాక్ అయ్యారా? నేను కూడా అంతే. సో నైట్ అంతా ఎగ్జైట్మెంట్తో ఉండి మార్నింగ్ నిద్ర లేవగానే ఇలాంటి బ్యూటిఫుల్ నేచర్ని చూస్తే ఎవరికైనా అలానే అనిపిస్తుంటుంది కదా. మనసుకి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంటుంది కదా ఇలాంటివి చూసినప్పుడు. నైట్ అంతా వర్షం పడింది కాబట్టి ఇది ఇంకా అందంగా కనిపిస్తుంది. ఇదంతా కూడా కాఫీ అండ్ మిరియాల తోట. సో నెక్స్ట్ అయితే నేను బాల్కనీలోకి అయితే వచ్చేసాను. మనకి బాల్కనీలో నుంచి అయితే రిసార్ట్ వ్యూనే ఉంటుంది. ఇక్కడ నుంచి కూడా మనకి ఫుల్ గ్రీనరీనే కనిపిస్తుంది. అలాగే పూల్ వ్యూ కూడా ఉంది. ఇంకా చూడండి 7 కూడా అవ్వలేదు, అప్పుడే ఎండ్ అయితే ఎలా వస్తుందో. రిసార్ట్ అయితే మనకి బయట నుంచి అయితే ఇలా ఉంటుంది. ఇదే కాదు, పక్కన ఇండివిజువల్ రూమ్స్ టైప్ కూడా ఉన్నాయి. చలో ఇక మనం లేట్ చేయకుండా రెడీ అయిపోదాము, ఎందుకంటే మనం బయటకు వెళ్ళాలి కదా. సో ఈ రోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇడ్లీ, వడ, పూరి, అలాగే చట్నీ, సాంబార్, ఇంకా పూరి కర్రీ, ఉప్మా. ఇది బెన్సీ రవ్వ ఉప్మా లాగుంది. అలాగే స్వీట్ వచ్చి రవ్వ కేసరి, ఫ్రూట్ సలాడ్, బాయిల్డ్ ఎగ్, బ్రెడ్ అండ్ జామ్, ఇంకా టీ కాఫీ తాగే వాళ్ళకి టీ అండ్ కాఫీ. సో మేము వచ్చేసరికి లేట్ అయినట్లుంది. సో చాలా వరకు అయితే అయిపోయి ఉన్నాయి. మేమైతే బ్రేక్ఫాస్ట్ చేసి బయలుదేరుతున్నాము. సో ఫస్ట్ అయితే కాఫీ ఎస్టేట్ కి వెళ్తున్నాము. మనం ఎస్టేట్ లోకి వెళ్ళాలంటే మనం టికెట్ తీసుకోవాల్సిందే. ఇక్కడైతే అడల్ట్స్ కి టికెట్ ఉంది, పిల్లలకి అయితే టికెట్ లేదు. టికెట్ కాస్ట్ వచ్చేసి 200 ఉంది. ఎస్టేట్ లోకి వెళ్దాం రండి, ఎలా ఉందో చూద్దాం. ఇక్కడ మనతో పాటు ఒక పర్సన్ కూడా వస్తారు, ఎందుకంటే ఇక్కడున్న ప్లాంట్స్ గురించి మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి కోసం. సో అతను ఏం చెప్తున్నాడో మీరు కూడా నాతో పాటు వినేయండి. So number one coffee is Arabica, expensive also Arabica. So from India 60 to 70% will be exported for the other countries. But in India they use it only in the premium coffees, like in the Starbucks, Davidoff coffee, CCD and all, they use Arabica coffee. And first the pepper will be green in color, then it changes to red color. So after drying it turns into black color. So the same red pepper will be soaked in the water tank, then they'll peel out the skin. ఇక్కడ మనకి కాఫీతో పాటు ఫ్రూట్స్, రకరకాల ఫ్లవర్ మొక్కలు అయితే కనిపిస్తూనే ఉంటాయి. వీలైనంత వరకు నేను మొక్కల మీద పేర్లు మెన్షన్ చేస్తాను. Part is also used for light fragrance like soaps, agarbatti, powders and all, they use extra. And the property, the whole property is private property, 300 acres of property. And the standard trees are everything control of government. So you have to sell for the government, not in the market. ఈ శాండిల్ ట్రీ పక్కనే ఒక బిర్యానీ ఆకు చెట్టు కూడా ఉంది. అలాగే ఇంకొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మౌంటైన్ వ్యూ పాయింట్ చూడడానికి స్టెప్స్ ని కూడా అరేంజ్ చేస్తున్నారు, రండి చూద్దాం. టూరిస్టులను అట్రాక్ట్ చేయడం కోసం దీన్ని అయితే భలే అరేంజ్ చేశారు. సో దీని పేరే మౌంటైన్ వ్యూ కాఫీ ఎస్టేట్. దీన్ని అయితే ఐరన్ అండ్ వుడ్ తో అయితే బిల్డ్ చేశారు. సో ఇక్కడ నుంచి చూడడానికి చాలా బాగుంది, ఎందుకంటే ఇది కొంచెం హైట్ ఉంటుంది కదా. ఇలా మనం గ్రీనరీని చూస్తూ పక్షులు అరుపులు వినిపిస్తూ నేచర్ ని ఎంజాయ్ చేస్తుంటే మనసుకు ఎంత ప్రశాంతంగా ఉంటుందో కదా. నేచర్ ని ఎంజాయ్ చేసే వాళ్ళకైతే ఈ ప్లేస్ బాగా నచ్చుతుంది. కాకపోతే సమ్మర్ లో కాకుండా వింటర్ లో అయితే ఇంకా బాగుంటుంది. సో నేనైతే కాఫీ తోటల్ని ఎక్స్ప్లోర్ చేయడం ఇదే ఫస్ట్ టైం. నాతో పాటే మీరు కూడా చూస్తున్నారు కదా. సో మీకేమనిపించింది అనేది కూడా నాకు కింద కామెంట్ సెక్షన్ లో అయితే చెప్పండి మర్చిపోకుండా. ఇంత మంచి ప్లేస్ ని చూసినప్పుడు మనం ఫొటోస్ తీసుకోకుండా అయితే ఉండగలమా? అస్సలు ఉండలేం. కాబట్టి మేము కూడా కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము. ఇక్కడ చూడండి, ఇది ఆల్ సీజన్ పెప్పర్. దీనికి సీజన్ అంటూ ఉండదు, ఏ సీజన్ లో అయినా కాపు వస్తుందంట. సో నెక్స్ట్ అయితే ఇది కోకో ట్రీ. దీనికి కాసే కాయల్ని ఎండబెట్టి పౌడర్ చేసి దాంతో అయితే చాక్లెట్స్ తయారు చేస్తారు. ఇది కూడా నడుస్తూ ఉంటే వస్తూనే ఉంది. నిన్నటి నుంచి అయితే నడుస్తూనే ఉన్నాము. మధ్య మధ్యలో ఇలా నచ్చిన దగ్గర ఫొటోస్ కూడా తీసుకుంటున్నాంలేండి. మేబీ ఇది రైనీ సీజన్ లో అంతా బురదగా ఉండొచ్చేమో, ఎందుకంటే ఇక్కడ ఉండేదంతా కూడా మట్టి నేలే కాబట్టి. ఇక్కడ చూడండి యాలకుల చెట్టు. We called as king of spices in food because for here we get very less, means quantity, like more than 200 to 250 grams. ఇక్కడ చూడండి, మా వాళ్ళంతా అతను చెప్తున్నప్పుడు ఎంత కాన్సన్ట్రేషన్ తో వింటున్నారంటే స్కూల్స్ లో లెసన్స్ కూడా అంత బాగా వినుండరేమో. సో ఇంకొంచెం ముందుకు వచ్చిన తర్వాత అయితే ఇక్కడ మనకి ఒక షాప్ అయితే ఉంటుంది. ఇది పైన వచ్చే కాఫీ షాప్, కింద అయితే ఇక్కడ ఈ ఎస్టేట్ లో పండేవి అలాగే వాటితో తయారు చేసిన ప్రోడక్ట్స్ అన్ని కూడా ఇక్కడ సేల్ చేస్తుంటారు. రండి
కాఫీ షాప్ కి వెళ్ళి ఒక కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం. ఇక్కడ కాఫీ ఫ్రీ, 200 పెట్టి టికెట్ తీసుకున్నాం కదా, సో వాళ్ళు మనకి 20 రూపీస్ కాఫీని అయితే ఫ్రీగా ఇస్తున్నారు. కాఫీ తాగేసిన తర్వాత కిందకి వెళ్ళి రిలాక్స్ గా షాపింగ్ చేసుకోండి అని, అది కూడా టికెట్ చూపిస్తేనే ఇస్తారండో. సో మనం కాఫీ తాగి కింద స్టాల్ కి అయితే వచ్చేసాము. సో ఇక్కడ చూడండి రకరకాల కాఫీ బీన్స్ అయితే ఉన్నాయి, అరాబికా, రోబస్టా. ఇందాక వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు కదా రకరకాల కాఫీ బీన్స్, సో అవన్నీ కూడా మనకి ఇక్కడ దొరుకుతాయి, మనం అయితే కొనుక్కోవచ్చు. ఓన్లీ కాఫీ బీన్సే కాదు, వాటిని ప్రాసెస్ చేసి రకరకాల కాఫీ పౌడర్స్ కూడా అవైలబుల్ లో ఉన్నాయి. వీటన్నిటితో పాటు వుడెన్ థింగ్స్, ఇంకా రకరకాల పికెల్స్, హనీ కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. అంతేకాదు ఇక్కడ ప్రాసెస్ చేసిన ప్రిజర్వ్డ్ ఫ్రూట్ జ్యూసెస్, ఫ్రూట్ ప్లస్ వెజిటేబుల్ జ్యూసెస్ కూడా అవైలబుల్ లో ఉన్నాయి. సో ఇప్పుడు వీళ్ళైతే వీటిని టేస్ట్ చేస్తున్నారు. చూడండి ఎట్లుందన్నా. ఏందది, ఏ ఫ్లేవర్ అది? సో చూసారు కదా వీళ్ళ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉన్నాయో. సో ఇక్కడ మా వాడు చూడండి, వాడి పనిలో అయితే వాడున్నాడు, చాక్లెట్స్ ని కలెక్ట్ చేసే పనిలో. సో ఈ చాక్లెట్స్ కూడా వీళ్ళు పండించిన కోకో కాయల నుంచి అయితే తయారు చేశారని వాళ్ళు చెప్తున్నారు. ఇంకా ఇక్కడ అన్ని రకాల స్పైసెస్ ఉన్నాయి, అలాగే సోప్స్, అగర్బత్తీస్, ఒక్కటేంటండి ప్రతి ఒక్కటైతే ఉన్నాయి. ఇక్కడ నేనేం షాపింగ్ చేశానో తెలుసుకోవాలనుందా? అయితే ఒక చిన్న షార్ట్ లో అయితే అప్లోడ్ చేస్తాను. వీటిని చూడండి, వెనీలా ఫ్లేవర్ కోసం నేచురల్ గా వీటిని యూజ్ చేస్తారంట. ఇక అక్కడి నుంచి అయితే బయటకు వచ్చేసాము. ఈ లోపల మా వాడికి అయితే ఆకలేసింది. అక్కడ ఒక బనానా చెట్టు ఉంటే అజయ్ వెళ్ళి దానికి ఉన్న బనానాస్ అన్ని కూడా కోసుకొచ్చేసాడు. సో నెక్స్ట్ అయితే ఇక మేము తలకావేరి దగ్గరికి వెళ్ళిపోయాము. ఇక్కడ నేను వెహికల్ దిగగానే నాకైతే ఒక బ్యూటిఫుల్ వ్యూ పాయింట్ అయితే కనిపించింది, మీరు కూడా చూసేయండి. ఇది చూసిన తర్వాత నాకైతే సమ్మర్ లోనే కూర్గ్ ఇంత అందంగా ఉంటే మరి వింటర్ లో ఇంకెంత అందంగా ఉంటుందో కదా అని అయితే అనిపించింది. ఏంటి ఈ ప్లేస్ స్పెషల్ అంటే కావేరీ నది ఇక్కడే పుట్టిందంట. రండి ఈ ప్లేస్ ని కూడా మనం ఎక్స్ప్లోర్ చేద్దాం. ఏంటి ఇక్కడ వీళ్ళంతా పిల్లల్ని ఎత్తుకొని ఇలా పరిగెడుతున్నారు అని అనుకుంటున్నారా? ఇదేమి అక్కడ ఆచారం అయితే కాదండి, కింద కాళ్ళు కాలిపోతున్నాయి, సో అందుకే పిల్లల్ని ఎత్తుకొని పరిగెడుతున్నారు. ఇక్కడ కూడా మనం టెంపుల్ లోకి ఎంటర్ అవ్వడానికి టికెట్ అయితే తీసుకోవాలి, ఎంట్రీ టికెట్ ఉంటుంది. వీడియోలో మీకు ఒక చిన్న టెంపుల్ లాగా కనిపిస్తుంది కదా, ఇక్కడే కావేరీ నది అయితే పుట్టిందంట. సో ఇక్కడ నుంచి వాటర్ పక్కనే ఉన్న ఇంకొక చిన్న బావిలోకి అయితే నంది ద్వారా వస్తూ ఉంటాయి. సో ఆ బావి అయితే ఇదే అన్నమాట. ఇందులో కాయిన్స్ చూడండి ఎన్ని వేసున్నారు అసలు. పైకి అయితే వచ్చేసాము. ఈ పైన కూడా 2 టెంపుల్స్ ఉన్నాయి. ఇక్కడ నుంచి ఒకసారి కిందకి వ్యూ పాయింట్ చూడండి ఎలా ఉందో. మేము వెళ్లేసరికి పూజారి లేరు అక్కడ. పూజారి వచ్చే వరకు అక్కడే ఉండి పూజ అయిన తర్వాత అయితే కిందకి వచ్చేసాము. తలకావేరి వెళ్లే రూట్ అయితే చాలా ఘాట్ రోడ్ అన్నమాట. సో ఎవరికైనా వామిటింగ్ సెన్సేషన్ ఉన్న వాళ్ళు వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి. ఇక్కడ ఒక టెంపుల్ లో వినాయక స్వామి ఉన్నారు, అలాగే ఇంకొక టెంపుల్ లో అగస్తేశ్వర స్వామి అయితే ఉన్నారు, అంటే శివుడు. మాతో పాటే మీరు కూడా దర్శనం చేసుకోండి. సో ఇక్కడ టెంపుల్ నుంచి అయితే బయటకు వచ్చేసాము. టెంపుల్ చుట్టుపక్కల అయితే చూడండి అసలు ఎంత అందంగా ఉందో. ఇకపోతే సమ్మర్ లో కూర్గ్ ఎలా ఉంది ఆ విషయానికి వస్తే, అనుకున్నంత చల్లగా అయితే ఏమీ లేదు. అక్కడ కూడా ఎండలు బాగానే ఉన్నాయి, కాకపోతే నైట్ టైం కొంచెం చల్లగా ఉంది. మీరు కూడా మాలాగే ఆలోచించి సమ్మర్లో అయితే కూర్గ్ ప్లాన్ చేసుకుంటే దాన్ని క్యాన్సిల్ చేసుకొని వేరే దగ్గరికి వెళ్ళడం బెటర్ అనమాట. సమ్మర్లో అయితే కూర్గ్ నేను ప్రిఫర్ చెయ్యను. సో ఎందుకు ప్రిఫర్ చెయ్యను అంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కూర్గ్ అంటేనే వ్యూ లొకేషన్స్ ఉంటాయి, వ్యూ పాయింట్స్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఎండలో మనం ఏం చూస్తాం, ఏమీ చూడలేము. ఇంకొకటి ఏంటంటే తిరగాలి చూడాలి అని అనుకున్నప్పుడు ఈ ఎండకి చాలా ఇరిటేట్ అవుతాము, అందులోనూ పిల్లల్ని తీసుకెళ్తే ఇంకా మరి. ఇంకొకటి కాఫీ ఎస్టేట్కి వెళ్ళాం కదా, సో అక్కడ వేటికి కూడా పూలు కానీ పూత కానీ ఇవేమీ లేవు, ఎందుకంటే అప్పటికి అన్ని కట్టింగ్స్ అయిపోయి ఉంటాయి కాబట్టి. సో ఇవి ఉన్నప్పుడు చూస్తే మేబీ మోర్ బ్యూటిఫుల్గా కనిపించవచ్చేమో. సో అదొకటి ప్లాన్ చేసుకోండి. సో కూర్గ్కి వెళ్ళాలి అని ప్లాన్ చేసుకుంటే బెస్ట్ టైం అయితే అక్టోబర్ టు జాన్. అక్టోబర్లో రెయిన్స్ ఉండొచ్చు, సో రెయిన్స్ని ఎంజాయ్ చేసే వాళ్ళైతే వెళ్ళొచ్చు, ఆర్ఎల్స్ నవంబర్ టు జాన్ అయితే వెళ్ళొచ్చు. తర్వాత అయితే డైరెక్ట్ గా అభి వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. ఇక్కడైతే కొంచెం వాక్ ఉంటుంది, మేబీ సమ్మర్ కాబట్టి వాటర్ ఫ్లో అయితే అంత ఎక్కువగా లేదు, కాకపోతే మరీ అస్సలు లేకుండా కూడా లేదు.
ఇక్కడ కూడా ఎంత క్రౌడ్ ఉందో చూడండి. ఇక ఫుడ్ అంటే దారిలో ఫ్రూట్స్ డ్రింక్స్ ఏదో ఒకటి తీసుకుంటూ ఉన్నాం కాబట్టి అంతగా ఆకలేయలేదు. ఇక్కడ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇక బయట ఏదో ఒకటి తినేసి డైరెక్ట్ గా రిసార్ట్ కి అయితే వెళ్ళిపోయాము. కొంచెం ఎర్లీగానే రిసార్ట్ కి అయితే వచ్చేసాము, ఎందుకంటే పిల్లలు పూల్లోకి వెళ్దామని ఒకటే గోల. సో వాళ్ళ కోసం అయితే వచ్చేసాము. తర్వాత ఇక వెళ్ళి ఫ్రెష్ అయిపోయి డిన్నర్ చేసేసాము. ఇక నైట్ మెనూ మీతో షేర్ చేసుకోవడం మర్చిపోయాను. ఇది నైట్ రిసార్ట్ లో చిన్న క్యాంప్ ఫైర్ అయితే వేశారు. సో డే 2 వీడియో కూడా చూసేసారు కదా. సో డే 3లో మేము ఏమేమి చేసాము అనేది చూడాలంటే కొంచెం వెయిట్ చేయాల్సింది. సో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. యువర్స్ ప్రానిషా. థ్యాంక్ యూ. బాయ్.